కొందరికి ఎట్లుంటదంటే ఎదుటోళ్ళని చూస్తే మస్తు కడుపుమంటుంటది, కుళ్ళుబోత్తనం ఉంటది. ఎదుటోళ్ళు నవ్వుతుంటే అస్సలు చూడలేరు, కాడుమోలు మెచ్చుకున్నా అస్సలు ఓర్వరు. నిద్ర పట్టనే పట్టది. ఏదో చెయ్యాలి అని అయిబత అవుతుంటారు. వాళ్ళను సంతోషంలో ఉంచొద్దు, పర్షాన్ చెయ్యాలనుకుంటా ఏదో పంచాది ముంగడేసుకుంటారు. లాస్ట్కి ఏమవుతుంది? వాళ్ళ ఇజ్జతే పోతుంది. మనిషిని ఎంత తొక్కుదామని చూసినా జనం ముంగడ మాత్రం పరపతి పెరగది. ఇవన్నీ మీకు ఎరుకునేరాయే. మళ్ళీ మీకు ఎందుకు చెప్తానా అంటే, మన రామన్నను ఏసీబోలు ఎంక్వైరీ చేసిరు కదా, గా ఎంక్వైరీ కథ తిన్నాక నాకు ఇట్లనే అనిపించింది. నాకనే కాదు, చాలా మందికి ఇట్లనే అంటారు. మరి అసలు ఎంక్వైరీలో ఏం తేలింది, వాళ్ళేం అడిగిర్రు, రామన్న ఏం చెప్పిండు, అసలు ఈ ఎంక్వైరీ అనుకున్న అసలు కథ ఏంది, కార్ఖానేంది అరుచుకుందాం నడుగురి. మన రామన్న ఫార్ములా కార్ రేసుల కేసు పెట్టే కదా సర్కారోళ్ళు. సోమవారం నాడు ఏసీబోల విచారణకు పోయిండు. అప్పట్లోనే ఒకసారి విచారణ చేసిరు కానీ మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ పిలిపించిరు. పిలిచినందుకు రామన్న కూడా పోయిండు. దగ్గర 7-8 గంటల దాకా విచారణ నడిచిందోలా. అవి ప్రశ్నలు అడిగిరట. అడిగిన దానికల్లా రామన్న కుల్లా జవాబులు చెప్పిండు. ఇక ఏసీబీ ఎంక్వైరీ అయిపోయినాక డైరెక్ట్ తెలంగాణ భవన్కి వచ్చిండు. అసలు ఈ కేసు కథ ఏంది, ఇంట్లో ఏ పాటు వాస్తవం ఉన్నది, దీని ఎన్నుకున్న అసలు ముచ్చటేందో రామన్న మళ్ళీ బయట పెట్టిండు. ఇది లొట్ట పీస్ కేసు, ఇది ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్రా భయ్ ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు నేను ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. అయితే ఈ ఫార్ములా కార్ల మీద రామన్నను విచారణకు పిలిస్తే సర్కార్ ఇజ్జతే పోయిందనిపిస్తుంది. అరే అసలు ఈ చెయ్యి పాటలో ఎందుకు గెలిపించినాం మనం? ఏదైనా స్కీమ్ల గురించి ముంగట పడాలి, రైతుల గురించి ఏదైనా ఉపాయం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలో ఆలోచించాలి. కానీ ఎంతసేపు నోటీసులు ఇచ్చుడు, ఎంక్వైరీలకు పిలిపించుకునుడు, ఇదేం ఆనందమో ఇదేం పనితనమో. అసలు కేసీఆర్ సార్ కుటుంబం మీద పగతో నీళ్ళు గద్దెక్కిరా, లేకుంటే రాష్ట్రానికి ముంగడి పట్టుకపోయేదేమన్నా ఉన్నదా అని గిట్లనే కోపానికి అత్తురు కాదా? మరి చేపట్టచ్చి 1.5 దాటే అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా అని చాలా మందికి అనుమానాలు కొట్టబట్టే 7 దాన్ని ఉండే గవర్నర్ ఇడిచిపెట్టి కేసీఆర్ సార్ అంతటి మనిషిని ఎంక్వైరీలకు విరుషుడు, రామన్నను ఏసీబీ ఆఫీస్కు రప్పించుకునుడు, గిదేం పాలన కావచ్చు, గిదేం సంబరం కావచ్చు. గిట్లనే అంటురోల్లా.